అందరికీ నమస్కారం. నా పేరు నళిని, మాది ఖమ్మం. ఇది మా ఇల్లండి. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా ఏదైనా ప్రారంభించేటప్పుడు గణపతిని స్తుతిస్తాం కదా, అందుకే ఫస్ట్ గణపతిని ప్రార్థిద్దాం. ఓం గం గణపతియే నమః. ఈ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున జరుపుకుంటాము. నేను ఒక స్త్రీగా జన్మించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. స్త్రీ లేనిదే సృష్టి లేదు. ఓ మగువ పురిటినప్పుడు తెలియని మగవానికి తల్లైనది. కష్టంలో ముందుండి, సుఖంలో కిందుండి, విజయంలో వెనకుండి ఎల్లప్పుడూ పక్కనుండేది స్త్రీ. ఒక తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, అక్కగా, పిన్నిగా, భార్యగా, వదినగా, అత్తగా, ఇలా ఎన్నో రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషిస్తూ, సమయంతో పరుగులు తీస్తూ, అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్ర పోషించేది స్త్రీ. నేను ఆదర్శంగా తీసుకున్న మహిళా మూర్తి అమ్మ. అమ్మ కూడా ఒక స్త్రీయే కదండి. అమ్మ, నాన్న, గురువే దైవం అన్నారు పెద్దలు. అమ్మని, నాన్నని, గురువుని ఎల్లప్పుడూ గౌరవించాలి. ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలుగా ఎలా నడుచుకోవాలి, అందరినీ ఎలా గౌరవించాలి, సంస్కృతి సంప్రదాయాల గురించి ఎలా మాట్లాడాలి అని నేర్పింది అమ్మ. నాకు అమ్మ ఎక్కడో కనిపించని దేవుణ్ణి చూపించి దైవం అని చెప్పింది. కానీ నాకు తెలిసి కనిపించే దైవం అమ్మ మాత్రమే. నవమాసాలు కనిపించి మన దగ్గర ఏమీ ఆశించకుండా మనం గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకునేది, నిజాయితీగా కోరుకునేది అమ్మ మాత్రమే. ప్రపంచంలో ఎవరికైనా స్వార్థం ఉండొచ్చు, కానీ అమ్మకి మాత్రం స్వార్థం ఉండదు. నాకు ఈ జన్మనిచ్చిన అమ్మకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. దేశాన్ని పాలించే ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీరమాతలు, వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న అతివలు, క్రీడా రంగంలో కాంతులవుతున్న క్రీడామణులు, సామాన్య కుటుంబాన్ని నడిపించే అమ్మలు, ఇలా ఎందరో వీరందరినీ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మన మగువలందరికీ ఒక సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటున్నాను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అననంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా, నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఈ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ ప్రేమ అంచనాల కందున, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీరగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నీవేగా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.